పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా బ్యూటీ చాలా బాగుందండి మూవీ. అమ్మాయిలు అయితే కన్ఫామ్గా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ జెన్సీ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో చూపించారు ఈ మూవీలో. మెయిన్గా ఇంటర్ నిబ్బీస్ గురించి. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కాలేజ్లో చదువుతున్న ఒక అమ్మాయి పెట్స్ని ట్రైనింగ్ చేసి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని అమ్మాయి ఇంట్లో తెలిసాక ఆ అమ్మాయి లవ్ చేసిన వాడితో లేచిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీలో లవ్ స్టోరీనే కాకుండా తండ్రి కూతురు మధ్యలో ఉన్న బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు మూవీలో. ఒక మిడిల్ క్లాస్ తండ్రి కూతుర్ని తీసుకురావడం కోసం ఎంత కష్టపడతాడో కూడా చాలా బాగా చూపించారు మూవీలో. అలానే లవ్ స్టోరీ కూడా పర్లేదు, బాగానే రాసుకున్నారు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో ఒక నార్మల్ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో సొసైటీలో ఆయన కూడా చాలా బాగా చూపించారు ఒక క్యారెక్టర్తో. ఇంకా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాడ్ ఉంటుంది ట్విస్ట్ అనేది. ఇంకా మూవీలో యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ చాలా బాగా చేసింది, సేమ్ ఇంటర్ నిబ్బి లాగా, మామూలుగా కాదు. మాట్లాడే విధానం అండ్ తెంగర పనులు, అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది హీరోయిన్. అలానే హీరో క్యారెక్టర్ కింద చేసిన అంకిత్ కోయ చాలా బాగా చేశాడు ఈ మూవీలో. క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టు అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయితే అందరూ వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకేగా ఉన్నాయి. ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందని నాకు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. మెయిన్గా అమ్మాయిలు, అందులోనూ ఇంటర్ నిబ్బీస్ చూడాల్సిన సినిమా. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.